మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి. ఇవాళ మన రెసిపీ కర్డ్ రైస్ ఏ విధంగా చేయాలో చూద్దామండి. పెరుగన్నం మనం రెస్టారెంట్లో వెళ్ళినప్పుడు ఎట్లయితే ఉంటారో ఆ విధంగా చేసుకుందామండి. దానికి కావాల్సింది ఒక కప్పు అన్నం తీసుకున్నానండి. ఒక గాజు కప్పులో అన్నం తీసుకున్నాను. జీడిపప్పులు తీసుకున్నాను, కొన్ని మినప్పప్పులు తీసుకున్నాను. అలాగే ఇవి వేసి చేయండి కర్డ్ రైస్లో టేస్ట్ అదిరిపోతుంది. ఇవి ఏంటంటే చల్లమిరపకాయలండి. చల్లమిరపకాయలు అంటాము, మజ్జిగ మిరపకాయలు అంటాము. ఆ చల్లమిరపకాయలు వేసి చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను వేసి చూపిస్తాను. అలాగే కరివేపాకు, అలాగే ఆవాలు, శనగపప్పు అండి. పెరుగు తీసుకున్నాను, ఒక పావు కిలో పెరుగు తీసుకున్నాను. ఈ విధంగా అన్నీ తీసుకున్నానండి. మన అమ్మమ్మ చేతి వంట అనే నా ఛానల్ చూసేవారు లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. అమ్మ చేతి వంట అనే నా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. 79% సబ్స్క్రైబ్ 97% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారని చూపిస్తున్నారు యూట్యూబ్ వారు. మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. మరి సబ్స్క్రైబ్ చేసుకోకుండా నాకు సబ్స్క్రైబ్ ఎలాగొస్తారండి? సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఛానల్ సపోర్ట్ కొట్టాలండి, లైక్ కొట్టాలండి. లైక్లు కొట్టలేరు. మీరు పొరవారికి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కింద బెల్ ఐకాన్ నొక్కకుండా వీడియోస్ అన్నీ వస్తాయి. వీడియోలోకి వెళ్దామండి. ఈ కర్డ్ రైస్ ఏ విధంగా చేయాలో రెస్టారెంట్ స్టైల్లో చూద్దామండి. స్టవ్ వెలిగించుకున్నానండి. స్టవ్ వెలిగించుకుని చిన్న ప్యాన్ పెట్టుకున్నానండి. ఆయిల్ ఒక 3 స్పూన్స్ అంత వేసానండి. ఒక 3 స్పూన్లు అంత ఆయిల్ వేసాను. మనం పెరుగు అన్నంలో వేసేసుకుని కలుపుకుంటానండి. పెరుగు మొత్తం పావు కిలో కన్నా ఎక్కువే ఉంటుంది. ఈ పెరుగు రైస్లో వేసేసుకుని ఈ కాడు కలుపుకున్నాం. మొత్తం పెరుగు అన్నం కలిసేటట్టు పెరుగు కలిపేసుకున్నానండి. కట్ చేసి పెట్టుకున్న చల్లమిరపకాయలు వేసుకుంటానండి. చూడండి, ఇవి మాడిపోకుండా ఇట్లా తీసేసుకోవాలండి. మినప్పప్పు వేసుకుంటానండి. జీడిపప్పు, ఆవాలు, కూడా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఎందుకంటేనే పోపులోనే వేసుకోవాలండి. సాల్ట్ పోపులో వేసేసుకుంటేనే పోపుకి ఉప్పు పడుతుంది అన్నమాట, ఈ తాలింపుకి. ఇప్పుడు మనం ముందు వేపు పెట్టుకున్న చల్లమిరపకాయ ముక్కలు కట్ చేసి వేపుకున్నాను కదండి, ఇవి కూడా దీనిలో వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ పెరుగన్నం కలుపుకున్నాం కదా, దీనిలో ఈ పోపు అంతా వేసేసుకుందామండి. ఈ పోపు వేసేసుకుని మొత్తం అంతా ఇట్లా కలిపేసుకున్నామండి. ఇట్లా ఈ చల్లమిరపకాయలు వేసి ఈ కర్డ్ రైస్ పెరుగన్నం ఈ విధంగా చేయండి. పిల్లలేంటి పెద్దోళ్ళేంటి ఇంకా ఎంతో ఇష్టంగా తింటారండి. చూడండి, కర్డ్ రైస్ ఇట్లా మొత్తం కలిపేసుకున్నానండి. అచ్చు మనం రెస్టారెంట్లో ఎలాగైతే తింటామో ఆ విధంగానే ఉంటుందండి. దీని మీద చల్లమిరపకాయలతో గార్నిష్ చేసుకున్నామండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ పెరుగన్నం ఇట్లా చేసుకోండి. నచ్చినట్లయితే నేను చేసినట్టు మీరు చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ నొక్కండి, నా వీడియోస్ అన్నీ వస్తాయి. ఈ కర్డ్ రైస్ రెస్టారెంట్ స్టైల్లో ఈ విధంగా చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ నొక్కండి, నా వీడియోస్ అన్నీ వస్తాయి. నా వీడియో లాస్ట్ వరకు చూస్తున్నాను. చాలా థ్యాంక్ యూ అండి.